హలో ఫ్రెండ్స్, 5,000 ఏళ్ల క్రితం ఇండియాలో ఒక సముద్ర సామ్రాజ్యం ఒక్కసారిగా మాయమైంది. మరి ఈ రోజు ఇండియా చైనా బార్డర్ దగ్గర ఆకాశంలో వింత కాంతులు కనిపిస్తున్నాయి. ఒకటి గతంలోని రహస్యం, ఇంకోటి వర్తమానంలోని మిస్టరీ. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయి? వెల్కమ్ టు గ్లోబల్ జర్నీ. లదాఖ్లోని ఎత్తైన పర్వతాల మధ్య ఇండియా చైనా బార్డర్ దగ్గర ఒక ప్రదేశం పేరు కొంగ్లా పాస్. ఇది సాధారణ టూరిస్ట్ స్పాట్ కాదు. ఇక్కడికి అందరికీ వెళ్ళే అనుమతి ఉండదు. కానీ ఈ ప్రదేశం గురించి కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న ఒక వింత కథ ఉంది. ఆకాశంలో అనూహ్యమైన కాంతులు. అవి ఏమిటి? స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం రాత్రి సమయాల్లో పర్వతాల మధ్య వెలిగే కాంతి గోళాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి నీలం రంగులో తెల్లటి కాంతిలా ఒక్కసారిగా మెరుస్తూ కొన్ని సెకండ్లలో మాయమవుతాయి. సైనికులలో కొందరు కూడా అసాధారణ కార్దలికలు రాడార్లో కనిపించాయని చెప్పినట్టు ప్రచారం ఉంది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. అప్పుడు ప్రశ్న ఒకటే, ఇది నిజంగా యూఎఫ్ఓనా? కొంతమంది ఈ ప్రాంతాన్ని ఇండియాలోని యూఎఫ్ఓ జోన్ అంటారు. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం, తక్కువ జనసాంద్రత, రాత్రి సమయంలో ఆకాశం స్పష్టంగా కనిపించడం. ఈ పరిస్థితులు వింత కాంతులను స్పష్టంగా గమనించడానికి కారణమవుతాయి. కానీ ఏలియన్ సిద్ధాంతానికి ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారం లేదు. ఇది ఇండియా చైనా సెన్సిటివ్ బార్డర్. అలాంటి ప్రాంతాల్లో కొత్త టెక్నాలజీ పరీక్షలు జరిగే అవకాశం ఉందా? డ్రోన్లు, సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్, లేజర్ సిగ్నల్స్. కొంతమంది విశ్లేషకులు ఇది టెక్నాలజీ టెస్టింగ్ కావచ్చు అంటారు. కానీ మళ్ళీ అధికారికంగా ఏదీ నిర్ధారించబడలేదు. ఎత్తైన ప్రదేశాల్లో అత్యల్ప గాలిపీడనం, మంచు, ఐస్ క్రిస్టల్స్ వింత కాంతులను సృష్టించవచ్చు. కానీ ఇవి కొన్ని సందర్భాల్లో యూఎఫ్ఓ లాగా కనిపించవచ్చు. అయితే ఇది పూర్తిగా నిర్ధారణ కాలేదు. కాబట్టి కొంగ్లా పాస్లో కనిపించే ఆ కాంతులు ఏలియన్సా, సీక్రెట్ మిలిటరీ టెస్టింగా, లేదా ప్రకృతి మాయాజలమా? నిజమేమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. 5,000 ఏళ్ల క్రితం ఉన్న సముద్ర సామ్రాజ్యం ఎలా మాయమైంది? మనిషి నాగరికత కథలో కొన్ని నగరాలు పుట్టాయి, ఎదిగాయి, మాయమయ్యాయి. కానీ 5,000 ఏళ్ల క్రితం ఇండియాలోని ఒక నగరం ఈరోజు మనం స్మార్ట్ సిటీ అని పిలిచే స్థాయికి చేరుకుందని మీకు తెలుసా? ఆ నగరం పేరే లోథల్. ఇది సాధారణ గ్రామం కాదు. ఇది ఒక సముద్ర వాణిజ్య కేంద్రం, ఒక సాంకేతిక అద్భుతం, ఒక ప్రణాళికబద్ధ నగరం. అయితే అంత అభివృద్ధి చెందిన ఈ నగరం ఎందుకు ఖాళీ అయింది? లోథల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగం. సుమారు క్రీస్తుపూర్వం 2400 ప్రాంతంలో ఇక్కడ గొప్ప నాగరికత జీవించింది. ప్రపంచంలోనే పురాతన డాక్యార్డ్. లోథల్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న భారీ డాక్యార్డ్ సముద్రానికి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసి నిర్మించిన నిర్మాణం. అప్పట్లోనే ఇక్కడ ప్రజలు మెసొపొటేమియా ప్రాంతంతో వ్యాపారం చేశారని ఆధారాలు చెబుతున్నాయి. నగర ప్రణాళిక: సరళమైన వీధులు, ఇటుకలతో నిర్మించిన ఇల్లు, అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్, నీటి నిల్వ ట్యాంక్. ఇది యాదృచ్ఛికంగా కట్టిన ఊరు కాదు. ఇది ముందుగా ప్లాన్ చేసి నిర్మించిన సిటీ. ఈరోజు మనం చూసే మున్సిపల్ ప్లానింగ్ అప్పట్లోనే ఉండటం ఆశ్చర్యమా కాదా? అకస్మాత్తుగా మారిన పరిస్థితి. కానీ సుమారు కొన్ని శతాబ్దాల తర్వాత లోథల్ ప్రజలు ఈ నగరాన్ని విడిచిపెట్టారు. ఎందుకు? భారీ వరదలు. లోథల్ సమీపంలో ఉన్న నదులు ప్రమాదకరంగా మారి ఉండవచ్చు. కొన్ని ఆధారాలు పునరావృత వరదలు జరిగినట్టు సూచిస్తున్నాయి. డాక్యార్డ్ ప్రాంతంలో మట్టి, సీల్డ్ ఎక్కువ కనిపించడం వరదల సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. వాతావరణ మార్పు: కాలక్రమేణా వర్షాలు తగ్గిపోయి వ్యవసాయం క్షీణించి ఉండవచ్చు. నీటి కొరత వల్ల ప్రజల వలస వెళ్ళి ఉండవచ్చు. లేదా వాణిజ్య పతనం. వాణిజ్య మార్గాలు మారిపోతే ఒక పోర్టు నగరం విలువ కోల్పోతుంది. మెసొపొటేమియాతో ఉన్న సంబంధాలు తగ్గిపోతే లోథల్ ఆర్థికంగా బలహీన పడిపోయి ఉండవచ్చు. తవ్వకాలు చెప్పిన నిజం: 1950లలో భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అప్పుడు బయటపడిన నిర్మాణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ప్రతి ఇటుక ఒకే పరిమాణంలో తయారు చేయబడింది. ప్రతి వీధి సరిగ్గా ఒక గ్రిడ్ సిస్టంలో ఉంది. డ్రైనేజ్ కాలువలు ఇంటింటి నుంచి ప్రధాన కాలువ కనెక్ట్ అయ్యాయి. 5,000 ఏళ్ల క్రితం ఇంత సాంకేతికత అవగాహన ఎలా సాధ్యమైంది? లోథల్ మనకు చెప్పే పాఠం: లోథల్ ఒక నగరం మాత్రమే కాదు, అది మన పురాతన భారతీయుల సాంకేతిక తెలివితేటలకు సాక్ష్యం. కానీ అదే సమయంలో ప్రకృతి ముందు ఎంత గొప్ప నాగరికతైన బలహీనమైన గుర్తు చేస్తుంది. ఇంకా ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. లోథల్ పూర్తిగా ప్రకృతి వల్లే మాయమైందా, లేదా మనకు తెలియని ఇంకో రహస్యం ఉందా? ఇతిహాసం మనకు గర్వం ఇస్తుంది, కానీ అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా చేస్తుంది. లోథల్ లాంటి నాగరికతలు మాయమైతే మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? లోథల్ 5,000 ఏళ్ల క్రితం మాయమైన నగరం. కొంగ్లా ఈ రోజు కూడా సమాధానం లేని ఆకాశ రాశి. గతమైన, వర్తమానమైన ఇండియాలో ఇంకా ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. నిజమేంటో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రహస్యాల వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.